హలో ఎవ్రీబడీ! వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందన. సో, ఈరోజు నేను మా ఇంట్లో దివాళీ డెకార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తో కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ పర్చేసింగ్‌తో నేను ఈ డెకార్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఏమేం థింగ్స్ కావాలి అని చెప్పి నేను ఫస్ట్ చూపిస్తున్నాను. సో, నేను జస్ట్ దియాస్ అవన్నీ ఇక్కడ దగ్గరలో దొరకలేదు కాబట్టి జెప్టో పెట్టేసుకున్నాను చిన్న దియాస్. అండ్ రిమైనింగ్ ఐటమ్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్, తోరణాల్లాగా ఉండే టైప్ అండ్ నిజమైన ఫ్లవర్స్, పాట్స్ అండ్ క్యాండిల్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో, వీటన్నిటితో కలిపి నేను ఎట్లా డెకరేట్ చేద్దామనేది చూద్దాం. సో, నేను చామంతి, బంతి, రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ క్రిసాంథమమ్, మ్యారీగోల్డ్ అండ్ రోజ్ ఫ్లవర్స్. సో, ఇవన్నీ ఫ్లవర్స్ తీసుకొని పెటల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పెటల్స్ అన్నీ నేను యూస్ చేస్తాను డెకార్లో. సో, ఇది డెకార్ చేసే ప్లేస్ అనమాట. నేను హాల్లో ప్లాన్ చేయట్లేదు, ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను. బికాస్ ఇక్కడ నాకు కర్టెన్స్ అండ్ బాల్కనీ సెటప్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ వే అని అనిపించింది. సో, ఈ బాల్కనీ డోర్ క్లోజ్ చేసేసి కర్టెన్స్ వేసేసి దీంతోనే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్సో కలర్ బాగుంది కాబట్టి చూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ థింగ్స్ అన్నిటినీ అక్కడ హాల్ నుంచి పెట్టేసరికి నాకు హాఫ్ వ్లాగ్ ఇక్కడే అయిపోయినట్టు అనిపించింది. సో, ఈ థింగ్స్ అన్నీ యూస్ చేసి నేను చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్. ఇలాంటి బ్యాక్‌డ్రాప్ ఐటెమ్స్ మనకు హోల్‌సేల్‌లో దొరుకుతాయి. అండ్ హోల్‌సేల్ అయితేనే తక్కువ ఉంటాయి. మీరు నార్మల్ షాప్స్‌లో వెళ్తే మాత్రం చాలా కాస్ట్‌లీ చెప్తారు. సో, హోల్‌సేల్‌లో పర్చేస్ చేయడం బెటర్. ఇవి నేను బ్యాక్‌డ్రాప్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇవి 4 డిఫరెంట్ ఆఫ్ పెయిర్స్ ఉన్నాయి. సో, ఇవి నేను సెక్యూర్ పిన్ తోటి సెక్యూర్ చేసుకుంటున్నాను. సేఫ్టీ పిన్‌తోనే సెక్యూర్ చేసుకుంటున్నాను. సో, నేను పక్కన 2 సైడ్స్ ఈ టీపాయ్ పెట్టాలనుకుంటున్నాను. యాక్చువల్లీ టీపాయ్ కాంబినేషన్‌లో వస్తది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో. జనరల్లీ అయితే కలిపేసి ఒకే దగ్గర పెట్టేస్తా. కానీ ఫర్ దిస్ డెకోర్ ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ ఈ పాట్స్ పెట్టుకుంటున్నాను ఈచ్ టీపాయ్ పైన. ఈ పాట్స్ వచ్చేసి ఊటీలో తీసుకున్నామనమాట. అక్కడ మంచిగా కనిపిస్తే అన్నీ ఆర్డర్ చేస్తే వాళ్ళు డెలివర్ చేసిండ్రు. సో, ఈచ్ పాట్ ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం రిల్లుకున్న పూలతోటి ఒక ఫ్లవర్ డెకార్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం చామంతి, బంతి అండ్ రోజెస్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ముగ్గేసుకోవడానికనమాట. సో, డైరెక్ట్‌గా మనం కలర్స్ నింపుకోవచ్చు ముగ్గేసే అవసరం లేకుండా. ఇది డీమార్ట్‌లో దొరుకుతుంది జస్ట్ ఫర్ 99. సో, ఇది రీయూజబుల్. దీనిపైన కలర్స్ ఏసేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను రోజ్ పెటల్స్‌ని ఫిల్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్‌లో. ఇక్కడ ఈ పాట్ చుట్టూ కూడా బంతి పూలు నింపేసుకుంటున్నాననమాట. అండ్ ఈ క్యాండిల్ హోల్డర్‌ని నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను. ఈ క్యాండిల్ హోల్డర్ ఎలా అంటే కింద నుంచి మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మధ్యలో క్యాండిల్ పెట్టేసుకోవాలి. సో, క్యాండిల్ ముట్టించేసుకొని దీనిపైన ప్లేస్ చేసి దాన్ని సెక్యూర్ చేసుకుందాము. కింద పట్టుకోవడానికి మనకి హోల్డర్ ఉంటది. ఆ హోల్డర్‌ని పట్టేసుకొని సెక్యూర్ చేయడానికి ఇట్లా రైట్ తిప్పేసుకుంటే సెక్యూర్ అయిపోతదనమాట. సో, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ ముగ్గు మధ్యలో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ దియాస్ ఉన్నాయి. ఈ దియాస్‌లో నేను ఆయిల్ ఏం పోసుకోవట్లేదు. ఎగ్జాక్ట్‌లీ 12 ఉన్నాయి కౌంట్ చేసుకున్నా. సో, నేను ఆర్డర్ చేసిన ప్యాకెట్‌లో కూడా 12 వచ్చినాయి. సో, దీన్ని ఇట్లా రౌండ్‌గా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మనం తీసుకున్న క్యాండిల్స్ పెట్టేసుకుంటున్నాను. సో, ఇట్లా అరేంజ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఈచ్ దియా పైన ఈ క్యాండిల్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. దీనికి కరెక్ట్‌గా ఫిట్ చేసుకోవాలి మనము. ఈ స్టాండ్ రిమూవబుల్ ఉంటదనమాట కింద. సో, దీన్ని కరెక్ట్‌గా మనము టైట్ చేసేసుకొని ఫిట్ చేసుకోవాలి.
సో వన్స్ దిస్ ఇస్ డన్ నేను ఈ ఫ్లవర్స్ని చుట్టేసుకుంటున్నాను మొత్తం రౌండ్గా. అండ్ దిస్ ఇస్ డన్. ఇది మధ్యలో పెట్టేసుకుందాము. సో ఈ స్టాండ్ని మధ్యలో పెట్టుకొని వెనక ఒక స్టూల్ పెట్టిన, దానిపైన ఒక పాట్ పెడుతున్నా. నా దగ్గర ఈ బ్యూటిఫుల్ క్యాండిల్స్ ఉన్నాయి విచ్ ఆర్ హోమ్ మేడ్ అండ్ విచ్ వర్ గిఫ్టెడ్ బై మై ఫ్రెండ్. సో ఈ క్యాండిల్స్ని యూజ్ చేయాలనుకుంటున్నాను, బట్ పెట్టేస్తే ఇది లోపల పడిపోతుంది ఎందుకంటే ఇది అరిటాకు గుచ్చుకునే ఒక ఫ్లాస్క్ టైప్ అనమాట. సో దానిపైన నేను చిన్న బౌల్ పెట్టేసుకొని దాని మీద ఈ క్యాండిల్ పెట్టేసుకుంటున్నాను సో దట్ లోపల పడిపోకుండా ఉంటుంది. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను. ఈ పాట్ చుట్టూ కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. దీస్ ఆర్ డ్రైడ్ ఫ్లవర్స్. ఇవి మనకి సెంట్ని కూడా ఇస్తాయి. అంటే ఒక బాటిల్లో లిక్విడ్ ఉంటుంది, ఆ బాటిల్ లిక్విడ్లో దీనిపైన పోసేస్తే మనకి ఫ్లేవర్డ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని నేను ఈ పాట్ చుట్టూరా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఫినిషింగ్ టచ్ కోసం లైట్స్ పెట్టినా. అండ్ అన్ని దీపాలని క్యాండిల్స్ని వెలిగించేసుకుందాం ఇప్పుడు. అండ్ అన్ని లైట్స్ వెలిగించేసుకొని దీపాలు వెలిగించేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో నౌ లెట్స్ సీ ఫైనల్ లుక్. చాలా ఇష్టం ఎవ్రీ పండగకి డెకార్ చేసుకొని మనం కూడా మంచిగా రెడీ అయ్యి ఆ పండగ అట్లా బాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ చందనాస్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, యోర్స్ చందన.